ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం. సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయాల భవన సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుల సమావేశం. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు సభ్యులతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్. అసెంబ్లీలో ట్రాన్స్జెండర్ల పట్ల అవహేళనతో నవ్విన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై నిరసన వ్యక్తం చేసిన ట్రాన్స్జెండర్లు. సమస్యల ప్రస్తావన సమయంలో నవ్విన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలతో ఆందోళన చేసిన జిల్లా ట్రాన్స్జెండర్స్. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల మారుమూల గ్రామాల్లో అక్షరాస్యత కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ మోతీలాల్. గురువారం రాత్రి సోనాపూర్, వెంకటాపూర్, ధర్మారావుపేటలోని చదువు నేర్చుకుంటున్న మహిళలను పరిశీలించిన అదనపు కలెక్టర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ జిల్లా రివ్యూ మీటింగ్లో జిల్లా కలెక్టర్తో పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణిగుంట ప్రవీణ్, కురుసం నీలాదేవి, జిల్లా శంకర్, కొంకటి సత్యనారాయణ, రాంబాబు నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదులను ఎలాంటి జాప్యం లేకుండా కేసులు రిజిస్టర్ చేయాలని, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలలో ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు కల్పించాలని, ఎస్సీ హాస్టల్ విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీపీ ఏ భాస్కర్, జిల్లా ఫారెస్ట్ అధికారి శశాంక్ సింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ మరి భాస్కర్ డిప్యూటీ కమిషనర్ గారు మరి వారు జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని పోలీస్ కేసులు
పెండింగ్లో ఉన్నాయి. మా యొక్క కమిషన్ రిపోర్ట్ ప్రకారం కొన్ని కేసులు అవైటెడ్ ఉన్నాయి. అవి కూడా దృష్టిలో పెట్టుకొని మరి డిప్యూటీ కమిషనర్ గారు మరి ఏసీబీ వైజ్ మరి కేసులు సమావేశం వివరించి మరి ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతాం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ట్రాన్స్జెండర్ల పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి చేసిన అవహేళనపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాన్స్జెండర్లు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల సమస్యలపై చర్చకు పిలిచినప్పుడు ప్రతిపక్ష టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు అవహేళన చేస్తూ ప్రవర్తించిన తీరు పట్ల ట్రాన్స్జెండర్లు మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక బెల్లంపల్లి చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్స్ అధ్యక్షురాలు సిహెచ్ అర్చన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ట్రాన్స్జెండర్లకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని, కానీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సమస్య ప్రస్తావనకు వచ్చినప్పుడు అవహేళనగా నవ్వడం సిగ్గుచేటని, బేషరతుగా ఎమ్మెల్యేలు ట్రాన్స్జెండర్లకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాతృఛాయ ఫౌండేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ నాంపల్లి నీతు, మంచిర్యాల జిల్లా ట్రాన్స్జెండర్స్ పాల్గొన్నారు. అధ్యక్షురాలని అర్చన నా పేరు. అసెంబ్లీలో ఇంతకుముందు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయ నాయకులు కానీ మినిస్టర్స్ కానీ మా గురించి గుర్తించలేదు కూడా. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అలాగే అసెంబ్లీలో మన శ్రీధర్ బాబు గారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఒక సమాజంలో మమ్మల్ని ఒక గుర్తింపు తెస్తే ఇదే హరీష్ రావు ఎక్స్ పార్టీ హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని చూసి మా గురించి పేరు తీయటం, ట్రాన్స్జెండర్ వ్యక్తులని పేరు తీయటం వల్లనే వాళ్ళు అందరూ నవ్వటందా మాకు అసహ్యం అనిపించింది, సిగ్గుచేటు అనిపించింది. గత 10 సంవత్సరాలలో మమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తు చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి అదే ఆర్టీసీ బస్సులలో కానీ మహిళలతో సమానంగా మమ్మల్ని గుర్తించి కూడా ఫ్రీ బస్సులు కూడా మమ్మల్ని ప్రతి పథకాలలో కూడా మాకు గుర్తించి మాకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అన్నిట్లో మమ్మల్ని ఈక్వల్గా గుర్తించడం వలన మాకు ఎన్నో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంటే కూడా ఎక్స్ పార్టీ వాళ్ళు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని అసహ్యంగా మమ్మల్ని చూసి నవ్వడంతో మాకు సిగ్గు చేయటం అనిపిస్తుంది. మాకు వెంటనే మాకు క్షమాపణ చెప్పకపోతే మేము మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేస్తామని, అన్ని జిల్లాలలో మేము మాకు క్షమాపణ చెప్పకపోతే ర్యాలీ తీసి ధర్నాలు చేస్తామని మేము కోరుకుంటున్నామమ్మా. అందరికీ నమస్తే అండి. నా పేరు నీతు. నేను మాతృఛాయ ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్ని, ప్రెసిడెంట్ని. నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. గత ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నా కూడా మమ్మల్ని గుర్తించలేదు. కానీ మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా మా ట్రాన్స్జెండర్స్ వారిని గుర్తించి ఒక 38 మందికి మాకు ట్రాఫిక్ వాలంటీర్స్గా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఏవైతే మహిళలు ఇస్తున్నటువంటి అన్ని పథకాలలో మమ్మల్ని సభ్యత్వం చేసి మాకు అన్ని హక్కులను కల్పించి మహిళలతో పాటు సమానంగా మమ్మల్ని గుర్తించడము, మాకు గ్రూప్స్ ఫామ్ చేయడము, అలాగే మాకు బ్యాంక్ ద్వారా లోన్స్ వచ్చేలా చేయడము, ట్రైనింగ్స్ కల్పించడము, జాబ్ అవకాశాలు ఇవ్వడము అవన్నీ కూడా చేస్తూ ఉంది తెలంగాణ గవర్నమెంట్. అలాంటి సిచ్యువేషన్లో నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు మా ఏదైతే ఉందో మా గురించి మాట్లాడుతున్నటువంటి తరుణంలో వాళ్ళు నవ్వడం జరిగింది. ఇది మాకు చాలా బాధాకరమైన విషయము. ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని గుర్తించి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళ బాధలను తొలగించాలి. కానీ ఒక హోదాలో ఉన్నటువంటి మీరే ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని చిలకనగా చూసినప్పుడు బయట ఉన్నటువంటి జనాలు ఏ విధంగా ఆలోచిస్తారనేది మీకు మీరే క్వశ్చన్ వేసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎవరైతే నిన్న మా గురించి ట్రాన్స్జెండర్ వ్యక్తులను చూసి నవ్వడం జరిగిందో వాళ్ళు సభాముఖంగా మాకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. ఒకవేళ వాళ్ళు సభాముఖంగా క్షమాపణ చెప్పకపోతే ఇది ఒక్క డిస్టిక్లోనే కాదు, ప్రతి డిస్టిక్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మేము బీఆర్ఎస్ అందరినీ కూడా మొత్తం టోటల్గా వాకౌట్ చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందుతున్నాయా? ప్రతి కార్యకర్త గ్రామాన తిరిగి ప్రజలకు వివరించాలని లక్షెట్పేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం కేసర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో ఉద్యమ జెండాను పట్టుకుని గ్రామాన ఒక గ్రామం నుండి మరొక గ్రామమునకు రిలే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమం మంచిర్యాల
కొమరయ్యల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామంలో పాదయాత్ర ప్రారంభించే ముందుగా ఆ ఊరిలోని మహాత్మాగాంధీ మరియు బిఆర్ అంబేద్కర్ విగ్రహము ఫోటోలకు పూలదండ వేసి కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేరి రాజు, ఆర్టీఐ మెంబర్ అంకత్ శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధి బియాల తిరుపతి, టీపీసీసీ అధికార ప్రతినిధి పూర్ణచందర్, కాంగ్రెస్ నాయకులు ముత్తె సుధాకర్, కందుల మోహన్, దేవేందర్ రెడ్డి, కటకం రమేష్, నల్లపు పోచన్న, వెంకటస్వామి చంద్, రాయులింగు, సురేష్, లింగన్న, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన కార్యక్రమంలో చెప్పడం జరిగింది. మనకు ఏఐసిసి నుంచి ఏఐసిసి పిలుపు మేరకు, అదేవిధంగా టీపీసీసీ పిలుపు మేరకు గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం ఏఐసిసి నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, మొన్న మాకు గ్రామాన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా ఏకమై దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మన విధి విధానాల గురించి, ప్రత్యేక పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుస్తుంది, ప్రతి ఇంటింటికి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే పథకాలు ఏ విధంగా చేరుతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మన కాంగ్రెస్ పార్టీ పట్టుకొమ్మలాగా ఉన్నటువంటి కార్యకర్తలు మీరన్నది ముఖ్య నాయకత్వం వహించాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ జై బాబు, జై భీమ్, జై సంవిధానం అనే కార్యక్రమం ఎందుకు తీసుకుంటున్నారంటే మనకు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి అహంకార పూరితమైనటువంటి అనాలోచిత నిర్ణయాలతో చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా చట్టసభల్లో, పార్లమెంటులో, దేవాలయం లాంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా పెద్దలు సురేఖమ్మ, ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు ఈ రోజు జై భీమ్, జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రామ్ ని లక్షపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రామ్ ఏ కారణంగా, ఎందుకు కారణంగా మనం చేస్తున్నామంటే ఇవాళ లక్షపేట కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధి విధానాల గురించి, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి, అదే విధంగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ రోజు భారతదేశంలో రాజరిక పాలన పోయిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రచించారు. రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి, అనేక దేశాలు తిరిగి, అనేక రాష్ట్రాలు తిరిగి చూసి చదివి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు భారతదేశ రాజ్యాంగాన్ని రచించారు. ఇలా ఒకనాడు రాజ్యాంగం గురించి, ఈ రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్న సన్యాసి మధ్యలో కలిసిపోయిన కేసీఆర్. ఇదే విధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే 3 సార్లు దేవుని పేరు చెప్పుకొని, రాముడు సీత అనుకుంటూ హిందువుల పేరు చెప్పుకొని, యుద్ధాల పేరు చెప్పుకొని 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ నీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్ధంగా ఒక కార్యక్రమం తీసుకుంటుందంటే ఇవాళ చాలా ఆశించదగ్గ విషయం. గౌరవ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో ఈ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షురాలు, మనందరి ఆత్మీయురాలు, గౌరవ పెద్దలు కొకిరాల సురేఖ, ప్రేమ్ సాగర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడే మన పార్టీ అధ్యక్షులు గౌరవీయులు పెద్దలు అన్ని విషయాలు మీకు చెప్పినటువంటి సందర్భంలో ఒకటి మాత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అంటే ఒక 3 కార్యక్రమాల్లో ఒకటే ఆర్టికల్లో ముగ్గురిని అంటే ఇద్దరి జాతీయ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళను మనకు దేశం కోసం త్యాగాలను స్మరించే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సందర్భంలో చాలా శుభసూచకం. ఏదైతే అహింసావాదిగా అనేక కార్యక్రమాలు చేసి బ్రిటిష్ వాళ్ళను కలిగిబట్టి స్వాతంత్ర సమరయోధుడు, ఆనాటి
మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో 100 రోజుల్లో 100% అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి మండలంలోని సోనాపూర్ ధర్మారావుపేట గ్రామ పంచాయతీలో అక్షరాస్యత మరియు కుట్టు శిక్షణ కేంద్రాలను అదనపు కలెక్టర్ మోతీలాల్ జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్షరాస్యత కేంద్రాల్లో చదువు నేర్చుకుంటున్న నిరక్షరాస్య మహిళలను పరిశీలించారు. వారిలో ముచ్చటిస్తూ సులభంగా అక్షరాలు నేర్చుకునే విధానాన్ని వివరిస్తూ చదువు యొక్క ఆవశ్యకతను గురించి మహిళలకు తెలియజేశారు. మహిళలు చదువుకొని ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తేనే సమాజంలో గౌరవం ఉంటుందని అన్నారు. రాత్రి 9 గంటలు అయినప్పటికీ మహిళలు శ్రద్ధగా అక్షరాలు నేర్చుకోవడంలో నిమగ్నమై ఉన్నవారిని జాయింట్ కలెక్టర్ అభినందించారు. ఆయన వెంట జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, డిఆర్పీలు, గ్రామ కార్యదర్శి, మహిళలు పాల్గొన్నారు. ఏం బొమ్మలా కనబడుతుంది చెప్తాలి చెప్పు సర్పంచ్ గారు ఏం కనబడుతుంది ఏం 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 లాగా అనిపిస్తుంది నీకు ఇప్పుడు ఇండ్లు ఏడుంటాయి మన ఊర్లో కదా మీ ఊరు ఇప్పుడు అన్ని ఇండ్లు కలిస్తేనే ఊరు అంటారు కదా ఇది మన ఊరు బొమ్మ మన ఊర్లో బోరింగ్ ఉంటుందా ఉండదా మన ఊర్లో వర్కలు ఉంటాయా ఉండవా ఎడ్లు ఉంటాయా ఉండవా మనుషులు ఉంటారా ఉండరా ఇగో ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది మరి మన ఊర్లో ఇట్లానే ఉంటాయి కదా కదా కాబట్టి మన ఊర్లో ఇగో మన ఊరు అన్నట్టు ఇది ఇగో ఇట్లా రాస్తే మా ఇట్లా రాస్తే నా సోంబాయి ఇట్లా రాస్తే ఊ ఇది పక్కన అది ఉంటే ఇగో ఇక్కడ రాస్తే ఇది మా ఓకేనా ఇది నా ఇది ఊ ఇది మన ఊరు ఇదేంటిది ఈ బొమ్మ ఏ ఊరు ఏంటిది ఇది మన ఊరు బొమ్మ ఇది మనది ఏ ఊరు సోనాపూర్ కదా సోనాపూర్ ఎట్లుందో ఈ బొమ్మలా కనబడుతుంది మనకి ఉందా లేదా సోంబాయి ఇట్లా మన ఊరు అని ఎట్లా రాయాలంటే ఇగో ఇక్కడ ఇట్లా రాయాలి ఇది మా ఇది నా ఇది ఊ ఇగో ఇట్లా ఇది రా ఇగో ఇది కొమ్ము ఇట్లా రెండు కలిపితే ఇగో మన ఊరు అట్లా ఇట్లా మీరు ఈ బుక్ మొత్తం మీరు 40 రోజుల్లో చదువుకుంటే మొత్తం వచ్చేస్తుంది ఇది కదా ఇప్పుడు మన ఇంటి ముందు ముగ్గులు వేస్తాం కదా ముగ్గులు వేస్తామా ఏమా కదా ఎన్ని సుక్కల ముగ్గులు వేస్తాం కదా పర్ఫెక్ట్గా వేస్తారు కదా వేస్తారా అమ్మా ముగ్గులు వేస్తామా లేదా కదా ఇప్పుడు నువ్వు పిల్లలకు బడికి పంపిస్తే ఈ అని మొదటి కాడి నుంచి నేర్చుకోవాలి కదా వాళ్ళు మొత్తము సంవత్సరాలు బడికి పోతే కానీ వాళ్ళకి వస్తుంది అట్లా మీకు నేర్పితే మీరు నేర్చుకోలేరు అన్ని రోజులు బడికి రారు కదా కాబట్టి ఈ పద్ధతిలో నేర్చుకోవాలన్నట్టు. ఈ సంవత్సరం జనవరి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్న ఆపరేషన్ ఖగార్ హత్యాకాండకు నిరసనగా ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా బంద్కు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పశ్చిమ భాస్కర్ డివిజన్ కార్యదర్శి మోహన్ పిలుపునిచ్చారు. మంచిర్యాల సిటీ న్యూస్ కు పంపిన లేఖలో ఆయన తెలుపుతూ ఛత్తీస్గఢ్లో ఖనిజ సంపదను, అటవీ సంపదను కాపాడుతూ దశాబ్దాలుగా పోరాడుతున్న ఆదివాసీ ప్రజలను హత్య గావించడాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు ఖండిస్తున్నప్పటికీ సమస్యలను రాజకీయంగా పరిష్కరించాలని, సైనికంగా కాదని దేశ విదేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చినప్పటికీ ప్రజావాణిని లెక్క చేయకుండా ప్రజలపై దారుణమైన హింసాకాండను, నిర్బంధాన్ని అమలు చేస్తుందని, మోదీ, అమిత్ షా పాలనను వ్యతిరేకిస్తూ ఖగార్ హత్యాకాండకు వ్యతిరేకంగా పోరాడవలసిందిగా పీడిత ప్రజానికానికి, ప్రజాస్వామికవాదులకు జనవరి 12 నుంచి మార్చి 25 వరకు ఖగార్ దాడులలో 78 మంది కామ్రేడ్స్ మరణించారని, ఇందుకు నిరసనగా ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా అంతటా బంద్ పాటించాలని కోరారు. మందమరి పట్టణంలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా మందమరి సీఐ శశిధర్ రెడ్డి చేతుల మీదుగా ముస్లిం కుటుంబాలకు అందజేశారు. అనంతరం సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతగానో ఆదరించే అల్లాకు ఈ నెల ఎంతగానో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ భక్తిని చాటుకుంటారని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ మతాలకు అతీతంగా వచ్చే ఉగాది పండుగ మరియు రంజాన్ పండుగ కలిసి శాంతియుతంగా జరుపుకోవాలని అని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ ప్రజలంతా ముస్లిం, హిందూ అన్నదమ్ముల్లాగా పండుగ జరుపుకోవాలని, అలాగే ఇంతటి మహా కార్యక్రమానికి సహకరించిన బిర్లా టీఎస్ఎం దాడి రాజుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరపున మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ అధ్యక్షులు నందిపాట రాజకుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్ పటేల్, మండల అధ్యక్షులు సకినాల శంకర్, జావేద్ పాషా, ఎండి ఇసాక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయాల భవన సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుల సమావేశం. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు సభ్యులతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్. అసెంబ్లీలో ట్రాన్స్జెండర్ల పట్ల అవహేళనతో నవ్విన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై నిరసన వ్యక్తం చేసిన ట్రాన్స్జెండర్లు. సమస్యల ప్రస్తావన సమయంలో నవ్విన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలతో ఆందోళన చేసిన జిల్లా ట్రాన్స్జెండర్స్. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల మారుమూల గ్రామాల్లో అక్షరాస్యత కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ మోతీలాల్. గురువారం రాత్రి సోనాపూర్, వెంకటాపూర్, ధర్మారావుపేటలోని చదువు నేర్చుకుంటున్న మహిళలను పరిశీలించిన అదనపు కలెక్టర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.